హలో ఆల్, నేను డాక్టర్ శాలిని, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు పాప్స్మియర్ గురించి మాట్లాడతాం. పాప్స్మియర్ రొటీన్గా చేసే ఒక ఓపీడీ ప్రొసీజర్. ఇందులో మనము గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ నుండి షెడ్ అయిన సెల్స్ని స్క్రేప్ చేసి టెస్టింగ్కి పంపిస్తాం. ఇది మనము జనరల్గా 21 years నుండి 65 years విమెన్ వరకు అడ్వైస్ చేస్తూ ఉంటాం. పాప్స్మియర్తో పాటు ఒకవేళ హెచ్పివి డిఎన్ఏని టెస్ట్ చేస్తే దాన్ని మనం టెస్టింగ్ అంటాం. పాప్స్మియర్ ఈజ్ అడ్వైజ్డ్ once in 3 years ఫర్ ఎవ్రీ విమెన్. అదే టెస్టింగ్ చేస్తే once in 5 years అడ్వైజ్ చేస్తాం. పాప్స్మియర్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. దాంతోపాటు మనం ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ ఎలిమెంట్స్ని కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. ఒకవేళ మనం పాప్స్మియర్కి వెళ్ళేది ఉంటే 24 hours ముందు చేయకూడనివి ఏంటంటే వెజైనల్ ట్యాంపుల్స్ ఆర్ పెసిరీస్, లూబ్రికెంట్స్ లాంటివి వాడడం, ఇంటర్కోర్స్ చేయకూడదు. అలాగే పాప్స్మియర్కి ముందు బ్లీడింగ్ అనేది ఉండకూడదు. వెజైనల్ డూషింగ్ కానీ ఇలాంటివి చేస్తే అలా మనకు టెస్ట్ రిజల్ట్స్ అనేది ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. Pap smear is very painless and easy procedure for the screening of cervical cancer. Thank you. Stay healthy.